ముందు మనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే రాష్ట్రం అంతా పరిచయం అవుతుంది జూబ్లీహిల్స్ రిజల్ట్ చూసి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎట్టేసారు జూబ్లీహిల్స్ జనం, వీళ్ళకి ఏం చేసినా వేసినారు ఓట్లు, చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అందుకే ఈ లెక్క చెప్తున్నాను నేను. దీని ఆన్సర్ ఏంటంటే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుంది. ఏదో జూబ్లీహిల్స్ గీసినంత మాత్రాన ఇంకా అయిపోయింది. ఆల్రెడీ పీసీ మహేష్ కుమార్ గౌడ్ అని 10 సంవత్సరాలు మనదే గవర్నమెంట్, జిహెచ్పిసి మనదే, సర్పంచ్ ఎలక్షన్స్ మనమే, ఎంపీటీసీ ఎలక్షన్స్ జెడ్పీటీసీ మొత్తం మనదే, ఇంకా అయిపోయింది, ఇంకా అన్ని పార్టీలు తొక్కేసినాం మేమని మాట్లాడింది. కానీ ఇక్కడ వ్యతిరేక ఓటు చాలా క్యాల్కులేషన్, ప్రజా వ్యతిరేకత ఎంత ఉన్నది అనేది ఎవరో సర్వే చేస్తే తెలియదు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పెట్టింది, ఈ ఎలక్షన్స్లో ఇదంతా కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ పడ్డ ఓట్లు 38.13%. దేనికోసం అన్నాయి? బీఆర్ఎస్ ఇంకొక 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఏం లేదు, ఇప్పుడు ఏం రాదు కదా, ఇవాళ రేపు గవర్నమెంట్ రాదు కదా. సేమ్ టైం వాళ్ళు ఏమి హామీలు అమలు చేయలేరు, ఏ హామీలు అమలు చేయలేరు. వాళ్ళు అంతకుముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేరు, ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేరు, వాళ్ళ గవర్నమెంట్ లేదు. అయినా సరే 38.13% ఓట్లు ఇచ్చిన బీఆర్ఎస్ కంటే దాని అర్థమైంది. కానీ నేను ఒక 38% దీన్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేయను. ఈ ఇండిపెండెంట్గా పడ్డ ఓట్లు నోటా అంటే ఎవరికి ఇష్టం లేని ఓట్లు, వాళ్ళకి ఎలక్షన్ అంటేనే విరక్తి ఏంది వేసింటారు ఇంతో అంతో. కానీ ఇది మొత్తం కలిస్తే దగ్గర 48% వస్తుంది. ఇక్కడ 38.13%, బీజేపీకి పడ్డ 8.76%, ఇదే మనకు 46% అవుతుంది. ఇంకొక 2% అటో ఇటో 48%, మొత్తం 48% ప్రజా వ్యతిరేకత. ఒక ఓట్లో ఒక ఉప ఎన్నిక జరిగితే ఒక కాన్స్టిట్యున్సీలో 4 లక్షల మంది ఓటర్లలో 1,94,000 మంది ఓటు హక్కు వినియోగించుకుంటే దానిలో ఆల్మోస్ట్ ఒక 50% ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిండ్రు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేయడం వల్ల ప్రభుత్వానికి అనుకూలంగా వేస్తే ఉన్న స్కీములు వస్తాయనో ఆశతోనో, లేకపోతే వీళ్ళు 25,000 రూపాయలు ఇచ్చిరనో, లేకపోతే చీరలు వంచిరనో, కుక్కర్లు వంచిరనో, ఇంకేదో చేసిరనో, లేకపోతే భయపడిపించిరనో, బెదిరించిరనో, లేకపోతే ఇంకేదో చేసిరనో వేసి ఉండొచ్చు. కానీ వీళ్ళు ఇంత చేసినా, ఇంత బెదిరించినా, ఇంత ఎదిరించినా, మీకు పెన్షన్లు కట్ చేస్తామని బెదిరించినా, మీకు స్కీమ్స్ రానే రావు బీఆర్ఎస్కి ఓటేస్తే అని చెప్పినా, ఓ పక్క అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చి ముస్లిం ఓట్లను అందరినీ క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసినా, బీజేపీ సపోర్ట్ తీసుకున్నా ముస్లిం ఓట్లు వన్ సైడ్ చేయాలని, లేకపోతే ఎంఐఎం సపోర్ట్ తీసుకున్నా, ఎంఐఎం అభ్యర్థిని పెట్టకుండా, అసలు ఎంఐఎం క్యాండిడేటే పెట్టకుండా ఎంఐఎం మాకే సపోర్ట్ ఉందని చెప్పుకునే ప్రయత్నం చేసినా, ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ తీసుకున్నా, పోలీసు సపోర్ట్ మొత్తం అధికార పార్టీకే ఉన్నా, 50% జనం, 48% జనం ప్రభుత్వానికి వ్యతిరేక ఓటేసింది. ప్రతిపక్షానికి ఎప్పుడైతే 35% ప్లస్ ఓట్లు వస్తాయో, 35% పైన ఓట్లు వస్తాయో, గవర్నమెంట్ మీద తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్లు, గవర్నమెంట్ ఇంకా రాదు అన్నట్లు, గవర్నమెంట్ ఇంక మళ్ళీ రేపు ఎలక్షన్ పెడితే అసలు ఆ గవర్నమెంటే రాదు, జనాల్లో అంత అసంతృప్తి ఉన్నట్టుగా మనం క్యాల్కులేట్ చేయాలి. ఇది రాష్ట్రం అంతా ఇట్లే ఉంటుంది. జూబ్లీహిల్స్లో ఓట్లు వేసారు కాబట్టి, జూబ్లీహిల్స్లో ఓడడానికి చాలా కారణాలు ఉండొచ్చు. డబ్బులు ప్రభావం చూపినాయి, లేకపోతే మీ బెదిరుకొని ఉండొచ్చు కొంతమంది, లేకపోతే ఇంకే దొంగోట్లు అవి అంటున్నారు, అవి ప్రభావం చూపి ఉండొచ్చు, లేకపోతే నవీన్ యాదవ్ ఉన్న కొద్దిపాటి లోకల్ అనే స్థానికుడు అనే ఒక అది ఉండొచ్చు, ఆయన 2-3 సార్లు ఓడిపోయిన సింపతి అయి ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ కూడా అక్కడ వర్కౌట్ చేసినాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ పెడితే మాత్రం కాంగ్రెస్కు దేత్తడి పోచమ్మ గుడి ఉంటుందని మాత్రం ఖచ్చితంగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది.